నమస్తే వెల్కమ్ టు బిఐజై న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ ఐటీ ఎందుకు విచారణ చేయడం లేదన్న రాహుల్ గాంధీ. అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాన్పూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్న సీఎం కేసీఆర్. 95 నుంచి 100 స్థానాల్లో గెలవబోతున్నామని స్పష్టీకరణ. అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. చంద్రబాబుకు రోజు 2 లీగల్ ములాఖతులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు. హైకోర్టు సుప్రీంకోర్టులలో పలు కేసులు ఉన్నాయన్న చంద్రబాబు న్యాయవాదులు. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు. 1 ఓటు తేడాతో అమర్నాథ్పై నెగ్గిన జగన్మోహన్ రావు. భారత్ కొన్ని లక్షల మందిని కష్టాల పాలు చేస్తుందని ఆరోపించిన కెనడా ప్రధాని. దౌత్య సిబ్బంది తగ్గింపుతో వీసా కాన్సులర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ విజయబేరి బస్సు యాత్రలో భాగంగా నిన్న ఆర్మూర్లో నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాన్పూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 రోజుల పాటు విజయవంతంగా సాగిన కాంగ్రెస్ విజయబేరి తొలి విడత బస్సు యాత్ర ఆర్మూర్ సభతో ముగిసింది. అక్టోబర్ 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ములుగు, భూపాలపల్లి, మందని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగింది. అంతకుముందు పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తనకు దేశంలో ఇల్లు అవసరం లేదని, కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్న చోటు చాలన్నారు. కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ ఐటీ విచారణలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఐఎంఎఫ్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని రాహుల్ గాంధీ సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఖతమైందని, ఆ పార్టీలోని నేతలు కాంగ్రెస్లోకి వస్తామని అడుగుతున్నారని రాహుల్ చెప్పారు. వచ్చే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఈసారి ఏర్పడేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల సర్కారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. भाइयों और बहनों, बीजेपी, बीआरएस और एमआईएम एक है. बीजेपी, बीआरएस, एमआईएम ఒకటే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. बीजेपी बीआरएस की यहां मदद कर रही है और बीआरएस बीजेपी की वहां मदद कर रही है. బీజేపీ బీఆర్ఎస్ కి ఇక్కడ మద్దతు పలుకుతుంది, ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు आप పలుకుతుంది. देखिए, मैं बीजेपी से लड़ता हूं, आरएसएस से लड़ता हूं. నేను బీజేపీతో ఆర్ఎస్ఎస్ తో నిరంతరం పోరాటం చేస్తున్నాను. मेरे ऊपर 24 केस हैं. నా మీద 24 కేసులు పెట్టిండ్రు. मेरी लोकसभा की मेंबरशिप इन्होंने रद्द कर दी. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు. मेरा घर उठा के ले गए నా ప్రభుత్వ ఇల్లు నుంచి నన్ను గెంటేసిండ్రు. और जिस दिन ये घर ले जा रहे थे, मैंने उनको चाबी दी, कहा कि भैया मुझे तुम्हारा घर नहीं चाहिए, इसको उठा के ले जाओ. నా ఇల్లు నుంచి ఖాళీ చేసినప్పుడు తలప్చెలు ఇచ్చి మీ ఇల్లు మీరు ఉంచుకోండి, నేను వెళ్ళిపోయినా. मुझे इस देश में घर की कोई जरूरत नहीं है, पूरा हिंदुस्तान मेरा घर है. నాకు ఇల్లు అవసరం లేదు, ఈ దేశమే నా ఇల్లుగా నేను భావిస్తున్నాను. करोड़ों लोगों के घर मेरा है. చాలా మంది, కోట్లాది మంది ఇల్లు నావే అని చెప్పి నేను భావిస్తున్నాను. दरवाजे खुले हैं, వాళ్ళ దర్వాజాలు నా కోసం తెలుసున్నాయి. तो मुझे कोई घर की जरूरत नहीं है. నాకు ఇంటి అవసరం లేదు, आप अपना घर रखो. మీరు మీ ఇల్లు ఉంచుకోండి అని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పాను. अब देखिए, मेरे ऊपर 24 केस, आपके चीफ मिनिस्टर के ऊपर कितने केस? నా మీద 24 కేసులు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు ఉన్నాయి? ना कोई सीबीआई केस, ना ईडी केस, ना इनकम टैक्स केस. సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఏ కేసులు ఉండవు ముఖ్యమంత్రి మీద. पूरा देश जानता है कि केसीआर देश के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं. మొత్తం భారతదేశంలో తెలుసు, దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని. नरेंद्र मोदी सारे विपक्ष के चीफ मिनिस्टर के पीछे पड़ जाता है. నరేంద్ర మోదీ ప్రతిపక్ష ముఖ్యమంత్రి అందరి మీద ఎంబడబడతాడు, కానీ కేసీఆర్ ఏమన్నాడు. मगर केसीआर जी के पीछे नहीं पड़ते. కేసీఆర్ మీద ఏమీ చర్యలు ఉండవు. केसीआर जी उनकी लोकसभा में मदद करते हैं. కేసీఆర్ నరేంద్ర మోదీకి పార్లమెంట్ లో సహాయం చేస్తాడు. किसान बिल में केसीआर ने उनकी मदद की. రైతుల బిల్లులో
కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నాడు. नोटबंदी में केसीआर ने उनकी मदद की, నోట్ల రద్దు కార్యక్రమంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు, जीएसटी में उन्होंने मदद की, జీఎస్టీ విషయంలో కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు और ఇచ్చాడు. यहाँ पे पूरी की पूरी बीजेपी बीआरएस की मदद कर रही है. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కి సహాయంగా ఉంటుంది. ఇక గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న భేటీ అయ్యారు. మేడ్చల్ తూకుంటలోని కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, రఘుత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నామని ఆయన వెల్లడించారు. విద్యుత్, తాగునీరు సమస్యలు పరిష్కరించుకున్నామన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దనేదే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఇకపై ప్రతి నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్ను తీర్చిదిద్దుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. వందలాదిగా తరలివచ్చిన మహిళలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ బతుకమ్మ అంటే పూల పండగని, అందరి మనస్సు పూలలాగా స్వచ్ఛంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు రోజుకు 2 లీగల్ ములాఖతులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఆయనను న్యాయవాదులు కలిసేందుకు 3 ములాఖతులు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రోజుకు 2 ములాఖతులు ఇవ్వాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాల్టి నుంచి చంద్రబాబుకు 2 ములాఖతులు ఇవ్వనున్నారు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. నిన్న అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడిన జగన్మోహన్ రావు తన ప్రత్యర్థి అమరనాథ్పై 1 ఓటు తేడాతో నెగ్గారు. హెచ్సీఏ సభ్యుల సంఖ్య 173 కాగా 169 మంది ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా, దల్జిత్ సింగ్ ఉపాధ్యక్షుడిగా, దేవరాజు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇక సంయుక్త కార్యదర్శిగా బసవరాజు, ట్రెజరర్గా సిజే శ్రీనివాసరావు, కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లబోసుకున్నారు. భారత్ చర్యలు ఇరు దేశాల్లోని లక్షలాది మందిని ఇక్కట్ల పాలు చేస్తున్నాయని ఆరోపించారు. కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ అనంతరం ట్రూడో మీడియాతో మాట్లాడుతూ దౌత్యవేత్తల తరలింపుతో భారత్లో కెనడా వీసా, కాన్సులర్ సేవలకు అంతరాయం ఏర్పడి పర్యాటక, వాణిజ్య రంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సమస్యల పాలవుతారని అన్నారు. దౌత్య సంబంధాల ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కెనడాలో భారత మూలాలున్న అనేక మంది పౌరుల గురించి ఆందోళనగా ఉందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. కెనడా జనాభాలో దాదాపు 5% అంటే సుమారు 20 లక్షల మంది భారత సంతతి వారు ఉన్నారు. అంతేకాకుండా కెనడాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు సుమారు 40% మంది ఉన్నారని, వీరందరూ భారత్ చర్యలతో ఇబ్బందులు పడుతున్నారని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BSA న్యూస్.